హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న నిఖిల్ హౌస్లో హౌస్మేట్స్ అందరికీ సారీ చెప్పడం అయితే జరిగింది. అసలు నిఖిల్ ఎందుకు సారీ చెప్పాడు, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇక అసలు విషయానికి వస్తే, నిఖిల్ ఈ సీజన్ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు తనలోని ఫైర్ని చూపిస్తూ ఆటలో ముందుకు దూసుకుపోతున్నాడు. ట్రోఫీ తనదే అనుకుంటూ ఉన్నాడు. అయితే ఈ వారం జరిగిన నామినేషన్స్లో నిఖిల్ని అందరూ టార్గెట్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా యష్మి, సోనియా విషయాన్ని చూపుతూ నిఖిల్ని ఎక్కువ మంది టార్గెట్ చేశారు. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన నామినేషన్ ట్విస్ట్లో భాగంగా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నామినేట్ చేస్తూ నిఖిల్ని నామినేట్ చేసినా, యష్మిని నామినేట్ చేసినా, ఇంకెవరిని నామినేట్ చేసినా ఆ కథ మొత్తం నిఖిల్ చుట్టూనే తిప్పారు. ముఖ్యంగా నిఖిల్ అమ్మాయిలను వాడుకొని స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఎదిగాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయినటువంటి అమ్మాయిలని తన తిప్పుకుంటూ వారందరూ గేమ్లో డౌన్ఫాల్ అయ్యేలా చేసి తన వైపుగా తన గేమ్ని మంచిగా మలుచుకుంటున్నాడు, బాగా ఆడుతున్నాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీన్ని నిఖిల్ తీసుకోలేకపోయాడు. ఏడుస్తూనే ఉంటూ నేనేం చేశాను, నేను ఎవరిని వాడుకోలేదు కదా, ఇక్కడ ఎవరు వాడుకోవాలన్నా వారేం చిన్నపిల్లలు కాదు, అందరికీ ఒక అవగాహన అయితే ఉంది, నేనేమీ అలా చెప్పలేదు యష్మి కానీ సోనియా కానీ, మరి వారెందుకు అలా చెప్తున్నారు, అలా ఎందుకు ప్రొజెక్ట్ అయిందో అంటూ నిఖిల్ అయితే బాధపడుతున్నాడు. అలాగే నామినేషన్స్ ముగిసిన తర్వాత హౌస్మేట్స్ అందరికీ మోకాళ్ళపై కూర్చొని నిఖిల్ అయితే సారీ చెప్పడం జరిగింది. నా వల్ల ఎవరికైనా తప్పు జరిగింది, వారికి వారి ఆటపై ఎఫెక్ట్ అయింది అంటే నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఎందుకు అంటే నాకు తెలిసి నేను ఎవరి ఆటను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఎఫెక్ట్ అయ్యేలా మాట్లాడటం కానీ ఆ విధంగా అసలు ప్రవర్తించలేదు. కానీ అలా ఎందుకు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్స్లో చెప్పారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటూ క్షమించండి అంటూ నిఖిల్ అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్గా నిఖిల్ కంటతడి పెట్టుకుంటూ క్షమించు అని హౌస్మేట్స్ని కోరడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.